హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి వ్లాగ్స్. ఎక్కడున్నానని చూస్తున్నారా? మా అపార్ట్మెంట్ టెర్రస్ పైన ఉన్నాను. చూడండి, ఈవినింగ్ 6:30 అయిపోయింది. అయినా కానీ ఎలా ఉందో. నేను 4:30 ఆ టైంలో వచ్చాను వీడియో తీసి. అంటే చుట్టుపక్కల ఎలా ఉంది చూపిద్దామంటే, మాకు ఈ సైడ్ చెట్లు బాగా ఎక్కువగా ఉంటాయి, అంత చూపిద్దామని వచ్చాను. కానీ అప్పుడు కొంచెం ఎండగా ఉన్నింది. ఇన్ని రోజులు వర్షాలు పడినాయి, ఈరోజు మాత్రం మంచి ఎండగా ఉంది. చూడండి, ఇదంతా గవర్నమెంట్ ల్యాండే అనుకుంటా, నాకు తెలియదు, సరిగ్గా ఐడియా లేదు. అంతా ఇది ఒక కాలనీ లాగా అండి. వెనకాల అది విల్లా అపార్ట్మెంట్, అది అంటే కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. ఇదంతా కాలనీ, మా కాలనీలోకి వస్తుంది. అటు సైడ్ కనిపించేవన్నీ మా కాలనీ అవతల అపార్ట్మెంట్స్, అవతల కనిపించేటివన్నీ. ఇంకా పోతే చూపిస్తా, ఇంకా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ విల్లా అవి చూపించా కదా, ఈ సైడ్ అంతా ట్రీసే ఉంటాయి. ఇక్కడ కొత్తగా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. దాదాపు ఆల్మోస్ట్ ఆల్ 80% అయిపోయినట్లుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసే పిల్లలు అవి ఆడుకుంటున్నారు. చూడండి, అక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ వాతావరణం బాగుంటుంది. ఇక్కడ చూడండి, బర్డ్స్, స్కై అంతా ఈ టైంలో పైకి వస్తే చూడండి ఎంత బాగుందో, ప్రశాంతంగా. యాక్చువల్గా అక్కడ నా ఫింగర్ కనిపిస్తుంది కదా, ఆ వాల్ అవతల వచ్చేసి నెమళ్ళు ఉంటాయండి. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇటు సైడ్కి వచ్చి కానీ ఆ వాల్ పైన కానీ ఆడుకుంటూ ఉండేవి. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇటు సైడ్ రావట్లేదు, అటు సైడ్ నుంచి అరుస్తూ ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసి మీకు సౌండ్స్ వినిపిస్తూ ఉండొచ్చు. నెమళ్ళు అయితే ఎంత అందంగా ఉంటాయో, వాటి సౌండ్ అంత భయంకరంగా ఉంటుంది బాబాయ్. ఇక్కడ చూడండి, ఈ టైం ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైం కానీ ఇట్లా పైకి వచ్చినప్పుడు ఈ పక్షుల సౌండ్స్ అవి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అది అండి ఈ పక్క మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్. అయితే ఇటు సైడ్ ఇంకా చూపిస్తా. చూడండి, ఇవన్నీ మ్యాంగో ట్రీస్ అండి. ఇది ఎవరిదో ప్లేస్ ఇది. ఇవన్నీ మ్యాంగో మామిడి పండ్ల చెట్లు. ఈ నుంచి విల్లా ఉంది కదా, లైట్స్ వస్తున్నాయి, అంతవరకు మామిడి చెట్లు. వాటికి మామిడి చెట్లకి వీటి కాపలా ఉంటారు కదా, వాళ్ళు ఆ 2 షెడ్లలో ఉండేవాళ్ళు ఈ తోటకి కాపలా లాగా వాళ్ళు ఉంటారు. ఇంకా ఇటు సైడ్ అంతా ఇంకా స్కూల్స్, అపార్ట్మెంట్. ఇంకా మా అపార్ట్మెంట్కు లెఫ్ట్ సైడ్ ఏమీ హౌసెస్ లేవండి, రైట్ సైడ్ ఉన్నాయి మొత్తం. ఇవంతా ఇది బ్యాక్ సైడ్, అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్. ఇదేదో ఆఫీస్ కార్ సైడ్ లాగా. ఈ సైడ్ స్కూల్స్, అక్కడ దూరంగా ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇదంతా పక్కన, ఇదంతా ఒక సైడ్ అపార్ట్మెంట్, హాఫ్ స్పేస్. మనం వాకింగ్ చేయాలన్నా, ఇదిగోండి మన టీవీకి యాంటీనాస్ అవి పెట్టుకున్నారు. ఏసీ ఇప్పుడు 5th ఫ్లోర్లో ఉండేవాళ్ళు ఏసీబీ పెట్టుకునేదానికి అంతా. ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి వాకింగ్ చేసేదానికి అంతా బాగా కంఫర్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మా పక్క అపార్ట్మెంట్ ఇలా ఉంటుంది. ఎదురుగా అంతా నైట్ అయిపోయింది, ఇంకొంచెం ముందుగా వచ్చాను. కానీ వేరే అపార్ట్మెంట్ ఆంటీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళ ముందు తీయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించి తీయలేదు. లేకపోతే రావడానికి కొంచెం లైట్ ఉన్నప్పుడు వచ్చాను. వాళ్ళు చిన్న పాపకి ఫీడ్ చేస్తూ ఉన్నారు. అక్కడ చూడండి, బర్డ్స్ ఎంత బాగా వెళ్ళిపోతున్నాయి. అయ్యయ్యో, మిస్ అయిపోయింది. పాపకి ఫీడ్ చేస్తూ ఉన్నారు. ఇంక వాళ్ళ వెళ్ళిన తర్వాత తీద్దాంలే అనేసి నేను తీయలేదు వీడియో. చూడండి, ఇది మా అపార్ట్మెంట్ మిడిల్లో ఈ స్టెప్స్ వస్తాయండి. ఇక్కడ నుంచి ఇట్లా స్టెప్స్ వస్తాయి. ఇటు సైడ్ వెళ్తే ఇదంతా మనం వాకింగ్ చేసుకోవచ్చు, ఎండబెట్టుకోవాలన్నా అంతా చేయొచ్చు. ఇంకా ఇటు సైడ్ వస్తే ఇది వచ్చేసి లిఫ్ట్
లిఫ్ట్ వస్తుందండి ఈ ప్లేస్లో. లిఫ్ట్ మిషన్ ఇదంతా లిఫ్ట్. ఇంక ఇక్కడ బట్టలు ఆరేసుకునే వాళ్ళు అంటే ఇంట్లో కూడా ఉంటాయి బట్టలు ఆరేసుకునే దానికి. చూడండి పైన బర్డ్స్ ఎలా తిరుగుతున్నాయో. అన్నీ క్యాప్చర్ అవ్వట్లేదు కానీ తిరుగుతున్నాయి బాగానే. ఇవి బట్టలు ఆరేసుకుంటారు ఇటు సైడ్. అంటే ఇప్పుడు అన్నీ ఇంటి దగ్గరే ఆరాలంటే కష్టం కదా. చూడండి ఎన్ని వెళ్తున్నాయో. చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ ఈవినింగ్ టైం. పైనే కాదండి, ఇది మేము ఉండేది సపరేట్ కాలనీ మాదిరి ఉంటుంది అపార్ట్మెంట్. అంటే గ్రేటెడ్ కమ్యూనిటీ కాదు, కాలనీ టైపు. ఇంకొంచెం చూడండి, ఇది స్టార్టింగ్ రోడ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంకా అది కొత్తగా కడుతున్నారు కాబట్టి ఇంక అక్కడ కూడా రోడ్డు వేస్తారేమో. ఇంతవరకు ఇవే మా అపార్ట్మెంట్ లాస్ట్ ఉన్నట్టు. ఇదంతా మనం వాకింగ్ చేయొచ్చు. వాకింగ్ చేస్తే టైర్డ్ అయిపోతే కూర్చునేదానికి చైర్స్ అవి కూడా ఉన్నాయి. మీకు కనిపిస్తుందా? కింద ఒక అతను కూర్చొని కూడా ఉన్నాడు. అట్లా ప్రతి బిల్డింగ్కి ఒకటి ఉంది. చూడండి, పిల్లలు ఆడుకునేదానికి మొత్తం ఇటు ఉంది, ఇంకా అట్లు పొడవుగా ఉంది. ప్రతి అపార్ట్మెంట్కి ఒక వాచ్మెన్ ఉంటాడు, ప్లస్ సీసీ కెమెరాస్ ఉంటాయి. మళ్ళీ మెయిన్ గేట్ ఇక్కడికి కనపడదు అనుకుంటా. ఆ ట్రీస్ అడ్డం ఉన్నాయి, అక్కడ ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ దగ్గర మళ్ళీ సెక్యూరిటీ ఉంటాడు. మళ్ళీ ఇక్కడ పోల్ లాగా ఉంది కదా లైట్, దానికి 3 సైడ్స్, కాలనీకి 3 సైడ్స్. మళ్ళీ అపార్ట్మెంట్కి ఉండేది కాకుండా కాలనీకి కూడా సపరేట్గా సీసీ కెమెరాలు అక్కడ ఉంటాయి. మెయిన్ గేట్ దగ్గర కూడా ఉంటాయి. ఇదంతా పిల్లలు ఆడుకునేదానికి మంచి సెక్యూరిటీ అండి. ఎంతసేపు పిల్లలకి కింద ఆడుకున్నారు చూడండి. సైక్లింగ్ చేయొచ్చు. ఇక్కడ ట్రీ కనిపిస్తుంది కదా, దాని వెనకాల ఖాళీ ప్లేస్ ఉంది. అక్కడ షటిల్ ఆడుతూ ఉంటారు, బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటారు. ఇది చెట్టు వల్ల మీకు కనపడలేదు, ఆ చెట్టు పెద్దగా ఉండడం వలన. కొంచెం లైట్ బాగా ఫెయిల్ అయింది, కొంచెం ఏం లేదు, బాగానే ఫెయిల్ అయింది. ఏం చేయాలి, ఇంకా ఈ టైం అయింది. ఇట్స్ ఓకే, అయినా కనిపిస్తుందని అనుకుంటున్నా. ఇదిగో ఇక్కడంతా పిల్లలు ఆడుకుంటారు. పెద్దవాళ్ళు కింద కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు. మిగతా పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు, ఎదురు అపార్ట్మెంట్ వాళ్ళు, అటు సైడ్ ఉన్న వాళ్ళు, ఈ అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా కింద చేస్తారు. నేను కూడా కింద వాకింగ్ ఎప్పుడైనా చేయాలి అంటే, రోజు ఏం చెయ్యాలండి. ఒకవేళ కిందికి పోవాలంటే కిందికి వెళ్తాను, కిందికి వద్దులే అనుకుంటే పైకి వస్తాం. ఎక్కడ నచ్చితే అక్కడ అలా కాసేపు వాకింగ్ చేయడం, లేకుంటే అట్లా టైం కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది కదా. బాగా బర్డ్స్ సౌండ్ వస్తూ, ఇప్పుడంటే లైట్ కొంచెం ఎక్కువ ఫెయిల్ అయింది కాబట్టి కొంచెం మబ్బుగా కనిపిస్తూ ఉంది, కానీ చాలా బాగుంటుంది. పైకి ప్రశాంతంగా, కింద ఇంకా పిల్లలు ఆడుతూ గలగల అని ఉంటుంది కదా. కొంచెం పీస్ఫుల్గా కావాలి అనుకున్నప్పుడు ఇలా పైకి వస్తే బాగుంటుంది. అందరితో సరదాగా గడపాలి, సరదాగా ఉండాలి, ఎంజాయ్ గోలగోలగా ఉండాలంటే కిందకి వెళ్ళచ్చు, అది మన ఇష్టం. మీది అండి, జస్ట్ ఊరికనే క్యాజువల్ వ్లాగ్. మీకు మా అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఎలా ఉంటుందని చూపించడానికి జస్ట్ క్యాజువల్గా అలా తీసాను. దీంట్లో కొంచెం లైటింగ్ ఇబ్బంది కూడా అయ్యొచ్చు, ఎందుకంటే కొంచెం లైట్ బాగానే ఫెయిల్ అయ్యింది. నేను 4:30 ఆ టైంలో వచ్చాను, చెప్పాను కదా ఎండ గురినప్పుడు అస్సలు లైటింగ్ రాదు ఫోన్కి అనేసి వెళ్ళాను. ఇప్పుడు కొంచెం ముందుగానే వచ్చాను కానీ ఇంకా కుదరలేదు. ఇట్స్ ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మా కాలనీ, మా అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఇదంతా మీకు నచ్చినట్లయితే తప్పకుండా దివ్య రవి వ్లాగ్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.